గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్జమల్లి శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఒక పక్క కడప ఎంపీగా కొనసాగిన అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు తన కడపలోనే తన సొంత ఫ్యామిలీ నుంచి షర్మిల అలాగే సునీత గారు వీళ్ళిద్దరు ఆపోజిట్ అవడంతో ఇప్పుడు అక్కడ ఉండాల్సిన ఎంపీ టికెట్ ఆయనకి కాకుండా తన సొంత ఫ్యామిలీలోనే ఇంకొకరికి ఇవ్వబోతున్నారని, అలాగే కడప జిల్లాలో చూసుకుంటే షర్మిల గారు అడిగిన ఒక్క ప్రశ్నలకు కూడా అవినాష్ రెడ్డి గారి దగ్గర సమాధానం లేకపోవడం, ఇంకో పక్క అవినాష్ రెడ్డి గారి మీద ఉన్న బెయిల్ కూడా తీసేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? కరెక్ట్గా ఇవాళ ఏప్రిల్ 13, రేపు మే 13 ఎలక్షన్ అండి. 30 రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కాలసర్పం కోటేస్తుంది ఆయన్ని. అంటే కాలం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒక్కోసారి మీకు మంచి రేజింగ్లో ఉంటుంది, మీరు ఏం పట్టిందల్లా బంగారం అయిపోద్ది. మీరు రామ అంటే బూత్ మాట అయిపోయి కాలం బాగోపోతే రామ అంటే బూత్ మాట అవుద్ది. మీరు పచ్చి బూతులు మాట్లాడినా పచ్చి అబద్ధాలు మాట్లాడినా నిజమని నమ్ముతారు. గత ఎన్నికల్లో జరిగింది ఆయనకి, ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. అనేక అంశాలు కలిసి వచ్చినాయి. ఆ కలిసి వచ్చిన అంశాల్లో వివేకా గారి మర్డర్ కేసు ఒకటి. ఆ వివేకా గారి మర్డర్ కేసు వీళ్ళే చేసేసి వీళ్ళు బ్యాచి చంద్రబాబు గారు తుడిచేసారు ఆ రక్తం పట్టుకెళ్ళి. మీకు నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాం, విజయసాయిరెడ్డి పొద్దున్నే ఒక విలేకరు ఫోన్ చేశాడంట, ఇలాగ వివేక గారు హత్య జరిగిందండి అని. అంటే వాళ్ళకి హత్య జరిగిందని ఆయన మొదట తెలవటమే హత్య జరిగిందని తెలిసింది. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడంట. తెల్లారగట్లేమో జగన్ గారికి ఫోన్ వచ్చింది, కొంచెం ఆగి ఈయనకి ఫోన్ వచ్చింది. వీళ్ళకి ఎవరు చేశారో ఏం చేశారో అని డౌట్ వచ్చిందంట. సంభ్రమం ఏంటండి, సంభ్రమం ఎందుకు రావాలి? ఆయన ఆశ్చర్యానికి షాక్ దిగ్భ్రాంతికి గురవ్వాలి. సరే, బయటకు వచ్చి శుభ్రంగా పళ్ళు తోముకుని ఫోటో టిఫిన్ కాఫీ గీఫీ అన్ని బ్రేక్ఫాస్ట్ ముగించుకుని నీట్గా టక్ చేసుకుని వచ్చి అప్పుడు చెప్పాడు గుండెపోటు వచ్చింది అని చెప్పాడు. ముందు అతను అరెస్ట్ చేసి మక్కిలి ఎరగొట్టేస్తే నిజం వచ్చేది. సిబిఐ వాళ్ళకి చుట్టాల్లాగానే ప్రవర్తించారు. అంటే కలిసి రావటం అంటే అది. అప్పట్లో మోడీ గారు కూడా వాళ్ళు ఏమి ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, గవర్నర్ నరసింహన్ ఉన్నాడు, ఇలాగ అనేక మంది అనేకలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకరికొకళ్ళు ఆత్మ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆత్మ, కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి రాజకీయ సన్యాసం చేసిన ప్రేతాత్మ రాయమండ్రిలో ఒకటి ఉండలేరని కుమార్, ఇలాంటి వాళ్ళందరూ అతనికి సహాయం చేశారు. ఈసారి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడండి అని చెప్తానికి వాళ్ళకి సిగ్గేస్తుంది. అంటే వాళ్ళు దేవుడు వాళ్ళకి సిగ్గెట్టాడు కొంచెం. మామూలుగా అయితే వీళ్ళు బరిదేగించి మాట్లాడతారు, అవినాష్ రెడ్డి గారు మారుస్తారు, ఆయన అరెస్ట్ అవుతాడు, ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. నేనేమనుకుంటున్నానంటే అవినాష్ రెడ్డి గారిని మార్చడేమో అనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే వాళ్ళు కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పడం, బరి తెగించి అబద్ధాలు చెప్పడం, నొదురు బెదురు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడడం వాళ్ళకి అలవాటైపోయింది. అభ్యాసం కూసు విద్యని బాగా అలవాటైపోయి ఆరితేరిపోయి ఉన్నారు వీళ్ళు. వీళ్ళంతా దొంగల ముఠ అండి. దొంగోడు నేను దొంగతనం చేసిన ఒప్పుకుంటాడా? ఎర్రగొట్టేసినా కానీ కర్ర తడిపి కొడతారు పోలీసు వాళ్ళు, అయినా సరే చెప్పడం. అలాగే వీళ్ళు బరి తెగించి అబద్ధాలు ఆడతారు. పైగా వాళ్ళు ఏమంటున్నారు, మా బాబాయ్ని మర్డర్ చేసుకుంటే మీకెందుకు అంటున్నారు. ఇప్పుడు మీరు సాధారణంగా మీరు ఏమంటారు, మీ ఇంట్లో మీరు కోడిని కోసి తిన్నారనుకోండి, పక్కపడికి అభ్యంతరం ఎందుకు ఉంటుంది? మీ కోడిని మీరు కోసుకున్నారు, అలా చెప్తున్నారు వీళ్ళు. మా కోడిని మేము కోసి తింటే మీకు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. మా బాబాని మేము మర్డర్ చేసుకుంటే మా కుటుంబం గొడవది, మా కుటుంబం కూడా మీకెందుకు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే పబ్లిక్ వాళ్ళు అన్నిసార్లు అన్ని అబద్ధాలు నమ్మరు. వాళ్ళకు కూడా వీళ్ళ చేష్టలో వీళ్ళ అబద్ధాలు విని విసుకొచ్చింది. పైగా అంత క్రూరంగా హత్య చేయాల్సిన అవసరం మీకేం వచ్చిందిరా ఎదవల్లారా? నువ్వు చంపాలనుకుంటే ముక్కు మూసి చంపొచ్చు, టెక్క అది మీద చంపొచ్చు, విషం కలిపి చంపొచ్చు, ఇలాంటి ఇన్ని మార్గాలు ఉండగా ఇప్పుడు వీళ్ళు సుపారీ ఇచ్చే చంపించారు. ఆ చంపించినోడు ఆడెవడో దూరం నుంచి కాల్చిపాడేసి పరిటాల రవీంద్రని చంపించేసినట్టు చంపించేయచ్చు కదా. పరిటాల రవీంద్రని వీళ్ళే చంపించట్లే. అవన్నీ రకరకాల పోలీసులు చేశారు. ఆ పక్క ఏమీ లేదు, సెపరేట్ బ్యాచ్ని తీసుకొచ్చి వీళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళు చంపించేసి పంపించేశారు. తర్వాత ఆ సాక్ష్యాలన్నీ మాయం చేసేసారు. అందరూ చచ్చిపోతారు వాళ్ళంకలో ఒకళ్ళు. అలాగే చేద్దాం అనుకున్నారు. ఇది
ఇప్పుడు ఈ చంపిన పాత్రధారులు అందరూ కూడా లేచిపోతారు. వాళ్ళు అదృష్టం కొద్దీ వాళ్ళు బతికి పట్టకడుతున్నారు. ఎందుకంటే దస్తగిరి అటు అప్రూవర్గా మారిపోయి మొత్తం బొమ్మ చెప్పేసాడు ఏం జరిగిందో. లేదంటే ఈ పాటికి ఆల్రెడీ ఒక 2-3 చచ్చిపోయారు. ఒకడికి అనారోగ్యంతో చచ్చిపోయాడు. ఆ కార్ డ్రైవర్ కూడా అనారోగ్యం చచ్చిపోయాడు. ఇంకొకడికేమో కరోనా అంటే ఇచ్చి చంపేశారు. వీళ్ళని కూడా లేపేద్దరు. ఒక ఆయన హాస్పిటల్లో పోయాడు. గుండెపోటు వచ్చినోడికి ఆయనకి కూడా గాయాలు ఉన్నాయి. ఇలాగా ఇది వీళ్ళకి చుట్టేసుకున్నప్పుడు అవినాష్ రెడ్డిని సిబిఐ ఛానల్లో మ్యాక్సిమం మేనేజ్ చేశారు. వీళ్ళకే ప్రజలు నమ్ముకోలేదు. డబ్బుని, అధికారాన్ని, పెత్తనాన్ని, బెదిరింపుల్ని, రౌడీజాన్ని, అరాచకాన్ని నమ్ముకున్నారు. లేకపోతే బ్రోకరేజ్ని ఎవడొకటి పట్టుకుంటారు. బ్రోకర్ని కర్ణాటకకు సంబంధించిన ఒక స్వామీజీ ఎవడో ఉన్నాడు. వారు తాంబూలం సేవిస్తారు, తాంబూలం స్వీకరిస్తారు. ఈ రెండాటిని వాడి శుభ్రంగా అతను ఫోకస్లో ఉండడం ప్రపంచానికి తెలియదు. కానీ అతను ఈ దేశంలోని అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగల సమర్థవంతుడు. పైగా వాళ్ళకి సంబంధించిన ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. దానివల్లే అవినాష్ రెడ్డి అనేక సార్లు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ, అవినాష్ రెడ్డి మీద కేసులు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దొంగ కేసులు పెట్టి ఆయన్ని డిలే చేసి దాంట్లో కానీ అనేక రకాలుగా అతను వాడారు. రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఇలాగా అన్నమాట. అయితే ఎప్పుడు కూడా కాలం ఒకవైపే ఉండదు కదా, అది కూడా మారుతూ ఉంటుంది. అటు ఇటుని లోలకం అంటారు దాన్ని. గడియారంలో అటు ఇటు ఊగుతూ ఉంటుంది చూసారోటి, దాన్ని గడియారం లోలకంలాగా కాలం కూడా అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు ఉంటుంది, ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి కాటేస్తూ ఉంటుంది. అప్పుడు టీడీపీని వాళ్ళని కాటేసింది, పాపం వాళ్ళు తప్పు లేకపోయినా. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని కాటేస్తుంది. సిబిఐ వాళ్ళు ఇక్కడ ఇతను ఎలా దొరికేసాడంటే వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళ షర్మిల గారి బాధ వేరే. ఒకటేంటంటే వీడు దొబ్బేసిన డబ్బులు నాకు వాటా ఇవ్వాలి కదా, నాకు ఎందుకు ఇవ్వలేదని ఒకటి. నేను కష్టపడి పాదయాత్ర చేశాను, అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదు, అది రెండు తప్పే కదా. నువ్వు ఆయాచితంగా నువ్వేం సంపాదించలేదు కదా, రాళ్ళు కొట్టి కానీ పాలు అమ్మే కానీ. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నాడు, పాలు అమ్మాను, పూలు అమ్మాను, అది అమ్మాను, ఇది అమ్మాను, సంపాదించుకున్నాను అన్నాడు. అలా నువ్వేం చేయలేదు కదా, నువ్వు వాళ్ళదే వెళ్తే దొబ్బేసావు. మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని దొంగిలించిన సొమ్ము ఇదంతా, దోపిడీ చేసిన సొమ్ము. అందులో ఆవిడకి వాటా ఇస్తాను నీకేంటి నొప్పి ఇవ్వలేదు. పైగా ఆవిడ కష్టపడి అరికాళ్ళు మోకాళ్ళ దాకా అరిగిపోయేలాగా తిరిగింది, పాదయాత్ర చేసింది నువ్వు జైల్లో ఉన్నప్పుడు. లేకపోతే ఉత్తమ్ నీకు జగనన్న వదిలిన బాణమని ఆవిడ గొంతు ఇప్పుడు బాగుంది కానీ అప్పుడు భయంకరంగా ఉండి వినలేకపోయి కూడా. అయినా సరే ప్రజలను హింసపెట్టి కూడా ఆవిడకి తిరిగింది. ఎంత ట్రోలింగ్ చేసినా అనేక రకాల అపవాదులు ఆవిడని చాలా దారుణ భయంకరంగా మాట్లాడారు, చాలా నీచంగా మాట్లాడారు. అన్నీ తట్టుకుని లైన్ హార్టెడ్గా నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆవిడే లైన్ హార్టెడ్, ఒక ధీమంత్రాలు అని చెప్పుకోవచ్చు. అవన్నీ తట్టుకుని నీకోసం కష్టపడితే నువ్వేం చేసావు, నువ్వు అధికారం పొందావు, పెత్తనం నువ్వు చేస్తున్నావు, డబ్బులు నువ్వు సంపాదించుకుంటున్నావు. ఆవిడకేమో కనీసం దరిదాపులో రానివ్వకుండా తరిమేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ కడుపు మండితే సహజంగానే. తన పుట్టింటికి రా చెల్లి అనవలసింది పోయి పుట్టింటికి వచ్చిన చెల్లిని తరిమేస్తున్నావు నువ్వు. ఆవిడ బాధ ఆవిడ ఏదో చెప్పుకుంటుంటే ఆవిడని సభల్లో గొడవ చేస్తున్నావు. అలాగే సునీతారెడ్డి గారు, మీ నాన్నగారు తమ్ముడు, రాముడికి లక్ష్మణులాగా, వాళ్ళిద్దరు రామ లక్ష్మణులు కాదు కానీ రాముడికి లక్ష్మణులాగా ఆ పోలిక ఉంది. అతను పనిచేశాడు, అతను అత్యంత క్రూరంగా చంపారు. అయినా ప్రజలు కూడా సిగ్గు లేకుండా మీకు ఓట్లు వేశారు. అది తెలుసుకోవడానికి వాళ్ళు మారతారో లేదో చూడాలి. మారకపోతే వాళ్ళు కూడా మానవత్వం లేని మనుషులుగా చూడాలి మనం. సార్ ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు కడప వచ్చేసి కాంగ్రెస్కి కంచుకోటగా ఉండేది రాజశేఖర రెడ్డి గారు ఉండే టైంలో. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టైంలో వచ్చింది. ఇప్పుడు షర్మిల గారు రావడంతో మళ్ళీ కాంగ్రెస్కి కంచుకోటగా మారే ఛాన్స్ ఉందంటారు. ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా మారతలేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మనకు శిథిలాలయం కింద మారుద్ది. వీళ్ళు గబ్బిలాల కింద ఎలాడబడాల్సిందే తప్ప ఇంకా అక్కడ స్థానం ఉండదు. ఆ కోట శిథిలమైపోద్ది. ఇంకా ఆ కుల కోట ఒకటి ఉంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఆ కులకోటలో దాక్కుని బయట ప్రపంచం మీద యుద్ధం చేస్తున్నాడు. ఆ కోట దాటి బయటకు వచ్చి యుద్ధం చేయమని చూద్దారు. నిన్న పెంసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి మాట్లాడాడు, ఈ దమ్ముంటే వాళ్ళని ఇంతమందిని మార్చమైంది నువ్వే రా అని అడిగాడు. అది ఆ సవాల్ స్వీకరించాలా లేదా ఈయనే లోకేష్ మీద పోటీ చేయమనండి. నేను కుర్రాడు అంటున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటున్నావు, నువ్వు కుర్రాడు అనుకుంటున్నావు. సరే కుర్రాడు మీద పోటీ చేయి వచ్చి, నీకన్నా కుర్రాడు మీద. నీకు చంద్రబాబు గారు ముసలుడు అయితే లోకేష్కి నువ్వు ముసలుడు కదా, నువ్వు సీనియర్ సిటిజన్ 4 అడుగుల దూరంలో ఉన్నావు, అంతే కదండి. ఈ ఇద్దరు కాదు వెళ్తాడు ఓడిపోతారన్న భయం ఉంటే పల్లా శ్రీనివాస్ గారి మీద వెళ్ళి చూద్దాం. ఉత్తరాంధ్ర వెళ్ళి నీకేదో పెద్ద నువ్వు అక్కడ రాజధాని పెడతాన్నావు కదా, గాజువాకి వెళ్ళి పోటీ చేయి చూద్దాం. మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి పవర్ స్టార్నే ఓడించిన నియోజకవర్గం మీ పార్టీ నెగ్గింది అక్కడ. నువ్వు అక్కడికి వచ్చి పల్లా శ్రీనివాస్ గారి మీద పోటీ చేసి చూద్దాం.
ఇలాంటి దమ్ము అంటే నేను సింగిల్గా వస్తున్నాను, సింహం సింగిల్గా వస్తుంది, ఈ మాటలు కాదు. నీ దమ్ము ఉంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నాడు, రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో పోటీ చేశాడు. మొదటిసారి పోటీ చేసి 2 ప్రాంతాల్లో పోటీ చేశాడు, 2 చోట్ల పోటీ చేశాడు ధైర్యంగా. అలాగే నువ్వు పోటీ చేయి, నువ్వు ఇప్పుడు అక్కడి నుంచి కూడా పోటీ చేయి. ఇలాంటివి మానేసి ఇంకా అబద్ధాలు మాట్లాడతా, కొన్నారకుండా అబద్ధాలు మాడితే అదో ఈ పేటీఎం బ్యాచ్లతో డ్రామాలు ఆడిస్తా. ఆడవిడ పేషెంట్ తీసుకొచ్చారు చూడండి, అంత నువ్వు వెళ్ళి చూస్తా నీకేం తెప్పి రోగమా నీకేమన్నా. రోగం వచ్చినోడిని చూడడానికి పేషెంట్ని చూడడానికి మనం వెళ్ళాలా, మనల్ని పేషెంట్ తీసుకొస్తారు మన దగ్గరికి? మీరు చెప్పండి, లాజిక్ ఉందా అందులో ఏమన్నా? అసహించుకోరు జనం. తప్పు నీ మానవత్వం ఉందా నీకు అసలనే? నిన్ను ఎవరో ఒక ఆవిడ కలవడానికి వచ్చింది, నీ మీద ప్రేమ ఉంది, డెఫినెట్గా నిజంగానే అభిమానులు ఉంటారు, నీకు లేరని చెప్పను. ఆవిడ కాలు కాలిపోతున్నావు పక్కన ఉన్న ఎదలు అందరూ జోళ్ళు వేసుకున్నారు. ఈ అమ్మాయికి నేనైతే ఏం చేస్తాను, నా జోళ్ళు ఇచ్చేస్తాను, నువ్వు జోళ్ళు వేసుకోమ్మా అని. గాడిదల్లా ఉన్నారు మళ్ళీ గుర్రాల్లాగానే. ఆ అమ్మాయికి జోళ్ళు లేకుండా ఆ అమ్మాయి కాలు కాలిపోతుంది. మిట్ట మధ్యాహ్నం ఎలాగుంది ఎండ. ఇదంతా కూడా డ్రామా అని తెలిసిపోవట్లేదా? ఇప్పుడు ఇతనేమో ఆమె బస్సు మెట్ల మీద కూర్చుని మాట్లాడతాడు, ముందు అర్జెంటుగా జోళ్ళు ఇవ్వండిరా, లేకపోతే తను జోళ్ళు ఇచ్చేయాల. ఇది ప్రజలకు అసహ్యమవుతుంది. ఈ డ్రామాలు ఒకప్పుడు సాగినాయి. నీకు వీళ్ళందరూ కలిసి నిన్ను పైకెత్తినప్పుడు ఆత్మ ప్రేతాత్మలో మోడీ గారు, గవర్నర్ నరసింహన్, కేసీఆర్ గారు, విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జీలు, ఇలాంటి కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఇలాంటి వాళ్ళందరూ నీకు తోడుగా ఉన్నప్పుడు కొంచెం మరుగున పడ్డాయి ఇలాంటి శాస్త్రాలు. అప్పుడు చేశాడు. కోడికత్తని గోరుతో కూడా గీసుకున్నంత గాయం అయితే దానికి మళ్ళీ హాస్పిటల్లో హెల్త్ బులెటిన్లు ఇలాంటివన్నీ చేసావు. మీ బాబాని మర్డర్ చేసేసి దాని గురించి సాయంత్రం దాకా ఆగి సాయంత్రం వచ్చి అప్పుడేమో 5 సార్లు కొట్టాడు, ఇలా కొట్టాడు, గొడ్లని ఎవరు చెప్పాడు నీకు? ఫస్ట్ సిబిఐ వాళ్ళు దాన్ని అడగాల. డెడ్లీ వెపన్ అని వచ్చింది పోస్ట్ మార్టంలో. దస్తగిరి చెప్పే వరకు గొడ్డలతో నరికేమని చాలా కదిరిలో తయారు చేయించేమన్న సంగతి దస్తగిరి చెప్పిన తర్వాత తెలిసింది. ఈ సిబిఐ వాళ్ళు కూడా బుద్ధి జ్ఞానం లేదు. వాళ్ళు ఏంటండి ఎంతసేపు తాత్సారం చేస్తారు, ఎవడు చెప్తే మాత్రం అలా వదిలేస్తారా? భయంకర క్రూర మృగాలని. ఇప్పుడు చిరుత పుల్లులు బయటకు వచ్చినాయి అలిపిరి దాడిలో, లేకపోతే ఊళ్ళలోకి చిరుత పుల్లు వస్తున్నాయని చెప్పి వాటిని పట్టేసుకుని బంధించి అడవిలో వదిలేస్తున్నారు కదా. అలాగే మీరు ఇలా ఈ మానవ మృగాలను ఇలా ప్రపంచంలో వదిలేస్తారు మీరు ప్రజల మీదకే ఇలాగ చంపేమని. పట్టుకోవద్దా? మీకు బాధ్యత లేదా? ఇప్పుడు ఓ పాము వచ్చిందనుకోండి, ఫారెస్ట్ వాళ్ళకో లేకపోతే జూ వాళ్ళకో ఫోన్ చేసినట్టు గబక్కన వచ్చి పట్టుకుని లోపల పడతారు. ఇలా వీళ్ళు పబ్లిక్గా ఈ మృగాలు బయట తిరుగుతున్నాయి, క్రూర మృగాలు, మ్యానేటర్స్, వీళ్ళని మీరు పట్టుకొని లోపల బంధించొద్దు. కాబట్టి వ్యవస్థలు కూడా వ్యవస్థలా పనిచేయాలి. ఈ ప్రజలకి ఏటి తిప్పలో మీకు ఎందుకు అప్పచెప్పారు? పైన కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా సిగ్గుచారం ఏం లేదు. ఫ్లడ్ లైట్లు వేసుకుని శృంగారం చేస్తారు వాళ్ళు. అందరికీ తెలిసిపోతున్నాం కానీ సిగ్గు లేకుండా శృంగారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తోటి. ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీ మార్చేసి అటే పోయారు. ఇక జగన్మోహన్ రెడ్డి దిక్కెవరో? ప్రజల దిక్కంటే ప్రజలందరూ కూడా చీయని కాంటి నుంచి ఉమ్మేస్తున్నారు. ఎందుకంటే ప్రజలతో సంబంధం లేకుండా వ్యవహరించాడు అతను. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చెట్లు కూడా కొట్టించి పడేసాడు. ఏంటి ఎవడొచ్చినా కానీ దీన్ని చెట్లు పెంచాలంటే 4 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. ఇక ఏ రకంగానే రాష్ట్రాన్ని ఉండకూడదు శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని సర్వనాశనం చేసి పాతాళాన్ని నెట్టేసిపోతున్నాడు. పోవటం ఖాయం, అతను వెళ్ళిపోతాడు. అతను ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఘోర పరాజయం ఎదురవుద్ది. దాంట్లో వీళ్ళు కూడా షేర్ తీసుకుంటారు. అతను ఓడించి దాంట్లో వీళ్ళు కూడా భాగం ఇవ్వాలి. ఎవరికే? సునీతకి, షర్మిలకి, ఇద్దరికి కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా ఏకంగా ఆవిడ నన్ను కడప వెళ్ళి ఆ పులివెందుల గట్ట చెంగు సాసి అడిగింది, నాకు ఓట్లు వేసేయండి మీరు అందరూ నన్ను, రాజన్న బిడ్డనే. అసలు ఆ మాట అనకూడదు ఆవిడ. రాజన్న రాజ్యం అంటే ఇదేంటి రామరాజ్యమా? కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అని అలాంటివి చెప్పుకోవాలి వాళ్ళు. తెలంగాణలో రాజశేఖర రెడ్డి పేరు ఎత్తకుండానే గెలిచారు కదండి వాళ్ళు. అక్కడేంటి అవసరం? వీళ్ళు ఏదో తెలియక ఇంకా మాట్లాడుతున్నారు, రాజశేఖర రెడ్డి పేరు ఎత్తుతున్నారు. అలాగే ఎత్తకుండా నాకు అన్యాయం జరిగింది, దొబ్బేసిన డబ్బులు ఓపెన్గా చెప్పాలా. వాళ్ళు దొబ్బేసిన డబ్బులు నాకు ఓట ఇవ్వలేదు, అప్పుడు నమ్ముతారు. పెద్ద మనుషులు పంచాయతీ పెడితే ఎవరా అని చెప్తారు. ఆ అధికారం తీసుకున్నాడు, నా వల్ల కూడా వచ్చింది, నేను కూడా కష్టపడ్డాను, నాకు ఇవ్వలేదు, ఇదిగో మా బాబాయిని చంపేసి ఇలా చేస్తున్నారు వీళ్ళు, మా చెల్లెలకి ఇంత అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయండి అని అడగాల. అంతేగాని రాజ్యం తీసుకొస్తాను, మేము చూసాం కదా రాజ్యం మీ అన్న తీసుకొచ్చాడు అని చేత రాజ్యం పేరు ఎత్తకూడదు. అదే రామరాజ్యం కాదు. అసలు 2004 తర్వాత దరిద్రం మొదలైంది రాష్ట్రానికి. ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ ఇంత దరిద్రంగా ఎప్పుడు పరిపాలించలేదు. చట్ట రాజ్యాంగ ఉల్లంఘన లేవు, ఉన్న బహిరంగంగా చేశారు వాళ్ళు. ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇదే పరిపాలన అండి. పోలీసు వాళ్ళందరినీ కొనేసుకుని, పోలీసు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి, ఫోన్ ట్యాపింగ్లు అయిపెట్టి, ఇలాంటివన్నీ చేసి చాలా అన్యాయం చేసి ప్రజలందరి మీద వీళ్ళు ఒక రకం పెత్తనం.
రాక్షసుడి సినిమాలో ఒక దీవిలో పాడేసి అందరి చేత పనులు చేయించుకుంటూ చేయించాడు, రేపు మళ్ళీ కానీ వచ్చాడంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ కూడు మీరు తినలేరు, మీ ఇంట్లో మీరు ఉండలేరు, మీ భూమి మీద కాదు, మీ బతుకు మీరు బతకలేరు. ఇవన్నీ మీ స్వేచ్ఛ విలువ మీకు తెలిసి ఉంటుంది ఇప్పుడు 5 ఏళ్లలో. కాబట్టి ఆ స్వేచ్ఛను కాపాడుకోవాలంటే ఇతనికి బై బై అని చెప్పాలి. సార్ మరి చూడాలి, ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.